Hi, my dear students. First of all, thanks for watching my previous videos. నేను ముందు భాగంలో మీరు చూసినటువంటి వీడియోస్కి ధన్యవాదాలు. Today we are going to discuss about some more constructions from 7th class topic Nana, construction of triangles. Exercise number 9.4 second problem. 7వ తరగతికి సంబంధించినటువంటి త్రిభుజ నిర్మాణాలు అధ్యాయం నందలి 4వ అభ్యాసం నందలి 2వ నిర్మాణ క్రమం నిర్మాణం గురించి నేర్చుకుందాం. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురికి అనుకూలంగా ఉండేలా నేను ఈ వీడియో రూపొందించడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. ఓకే, సో లుక్ ఇట్ హియర్ నానా. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ PQR in which hypotenuse is given as 5 centimeters, another side is 4 centimeters and right angle at capital R. Right angle at capital R. PQR ఒక త్రిభుజాన్ని నిర్మించాలి. త్రిభుజము PQR నందు కర్ణము పొడవు 5 సెంటీమీటర్లు గాను మరొక భుజం పొడవు 4 సెంటీమీటర్లు మరియు లంబకోణము R వద్ద లంబకోణాన్ని కలిగి ఉన్నటువంటి త్రిభుజాన్ని మనం నిర్మించవలసి ఉంది. హియర్ నానా 2 sides and 1 angle is given. త్రిభుజమునందు 2 భుజాలు మరియు ఒక కోణము ఇవ్వబడింది. లుక్ ఎట్ హియర్ నానా. ఫస్ట్ ఆఫ్ ఆల్, in a triangle PQR, right angle at the point capital R నానా. త్రిభుజం PQRలో R వద్ద లంబకోణము అని ఇవ్వబడం జరిగింది. R వద్ద లంబకోణము 90 degrees నానా. హియర్ R is equal taken as 90 degrees నానా. హియర్ యాంగిల్ R is a right angle. R అనే కోణము 90 డిగ్రీలను కలిగి ఉందిగా తీసుకున్నాను. నెక్స్ట్ టేక్ 2 points on P and Q. మీ ఇష్టము. ఈ రెండు శీర్షాలని PQగా లేదా ఇక్కడ Q ఇక్కడ Pగా తీసుకోండి. హియర్ ఐఎమ్ కన్స్ట్రక్టెడ్ రఫ్ డయాగ్రామ్ నానా. ఇది ఒక చిత్తుపటం అనుకుంటేను. PQR త్రిభుజంలో R లంబకోణం అయినప్పుడు ఇఫ్ R ఈజ్ ద రైట్ యాంగిల్ దెన్ P, Q ఆర్ ద రిమైనింగ్ 2 vertices. P, Q మిగిలిన 2 శీర్షాలు అవుతాయి. హియర్ లెంత్ ఆఫ్ PR ఈజ్ గివెన్. ఫస్ట్ భూమిపై ఉన్నటువంటి ఈ భుజాన్ని క్షితీయ సమాంతర రేఖను నేను PRగా తీసుకున్నాను. హారిజంటల్ లైన్ ఈజ్ టేకెన్ PR నానా 5 centimeters. PR is taken 4 centimeters. Here the length of PR is taken 4 centimeters and length of hypotenuse is given as 5 centimeters. కర్ణము పొడవు 5 సెంటీమీటర్లు గాను భూభుజము 4 సెంటీమీటర్లు తీసుకున్నాను. Side of the base of the triangle is taken as 4 centimeters and hypotenuse value which is taken as 5 centimeters. 2 sides and angle is given. With the help of these 3 measurements we are going to construct triangle. ఇవ్వబడినటువంటి ఈ 3 కొలతలతోటి మనం త్రిభుజాన్ని నిర్మిస్తున్నాం. ముందుగా నేను చెప్పానా, టు కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ హియర్ 3 independent measures. We need 3 independent measures. సో మనకి ఒక త్రిభుజం నిర్మించాలంటే 3 స్వతంత్ర కొలతలు కావాల్సి. ఆ 3 స్వతంత్ర కొలతలు మనకి ఇవ్వటం జరిగింది. సో లుక్ ఎట్ డయాగ్రామ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్. త్రిభుజంని ఏ విధంగా నిర్మిస్తున్నామో ఒకసారి చూడండి నాన్న. Here it is the problem 9.4 second problem nana. So construct a triangle of hypotenuse 5 centimeters, another side 4 centimeters and right angle at R. కర్ణం పొడవు 5 సెంటీమీటర్లు, ఒక భుజం 4 సెంటీమీటర్లు మరియు లంబకోణం కలిగినటువంటి త్రిభుజం నిర్మిద్దాం అనుకుంటున్నాము. ముందుగా చూపబడినటువంటి ఈ త్రిభుజంలో R is 90 degrees నానా. కర్ణము పొడవు 5 సెంటీమీటర్లు, length of hypotenuse is 5 centimeters, remaining side is 4 centimeters నానా. Here first of all look at here, draw a line segment PR is equal 4 centimeters. PR is equal to 4 సెంటీమీటర్లు ఉండే విధంగా చూడనా. హియర్ P is the first point and R is the second point. The distance between these 2 points is taken as 4 centimeters. P మరియు Q స్కేలు సహాయంతో PR నానా. P స్కేలు సహాయంతో PR is equal to 4 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నిర్మిస్తున్నాను. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PR is equal to 4 centimeters. నెక్స్ట్ నానా. నెక్స్ట్ హియర్ ద యాంగిల్ ఎట్ R ఈజ్ గివెన్ యాజ్ 90. R వద్ద కోణము 90 డిగ్రీలుగా ఇవ్వబడింది. కాబట్టి చూడండి, హియర్ ద ప్రొట్రాక్టర్ విచ్ ఈస్ కెప్ట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద సెంటర్. ఈ సెంటర్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్ విచ్ ఈస్ కెప్ట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ R. కోణమానిని యొక్క కేంద్ర భాగాన్ని R వద్ద ఉంచినప్పుడు R వద్ద ఏర్పడే కోణము 90 డిగ్రీలు. కాబట్టి R వద్ద కోణమానిని సహాయంతో 90 డిగ్రీలు చేసేటువంటి స్థానాన్ని గుర్తించాను. Identifying the location of 90 degrees nana. 90 degrees. Here look at here. So mark a point on 90 degrees. 90 degrees చేసేటువంటి బిందువుని గుర్తించి
యూజింగ్ స్కేల్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. స్కేలు సహాయంతో ఈ రేఖ 90 డిగ్రీల కిరణమును గీస్తున్నాను. వన్స్ అగైన్ యూజింగ్ ప్రొట్రాక్టర్ డ్రా ఏ రే హూజ్ యాంగిల్ ఈజ్ 90 degrees ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. ఆర్ వద్ద 90 డిగ్రీలు కలిగినటువంటి కోరమానిని సాయంతో ఆర్ వద్ద 90 డిగ్రీలు కలిగినటువంటి కిరణాన్ని నేను గీయటం జరిగింది. నెక్స్ట్ నానా, సో హియర్ another length is given as 5 centimeters. Hypotenuse length is given as 5 centimeters. కర్ణము పొడవు 5 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. దట్స్ వై సెట్ ద కంపాస్ విడ్త్ టు 5 సెంటీమీటర్స్. వృత్తలేఖిని పైన 5 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకొని డ్రా an arc 5 centimeters away from the point capital P. P నుండి వృత్తలేఖిని సహాయంతో 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీస్తున్నాను. పీను కేంద్రంగా చేసి లుక్ ఎట్ హియర్ నానా, పీను కేంద్రంగా చేసి 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీశాను. యూజింగ్ కంపాస్ బై టేకింగ్ సెంటర్ యాజ్ P విత్ రేడియస్ 5 centimeters కట్ an arc. దీస్ 2 విల్ బి ఇంటర్సెక్టింగ్ ఎట్ ద పాయింట్ Q. చూడండి, ఈ రెండు బిందువులు Q అను బిందువు వద్ద ఖండించుకున్నవి. సో యూజింగ్ ద స్కేల్ జాయినింగ్ P అండ్ Q. స్కేలు సహాయంతో PQలను కలిపినట్లయితే హియర్ వి ఆబ్టైన్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. మనకి కావలసినటువంటి ఒక త్రిభుజం, లంబకోణ త్రిభుజము ఏర్పడింది. సో లుక్ ఎట్ హియర్ నానా. సో మెజరింగ్ యాంగిల్ బిట్వీన్, ఇక్కడ చూడండి ఈ PQ, ఇక్కడ PR మరియు QR రెండు బిందువుల మధ్య కోణాన్ని మరొకసారి మనం వెరిఫై చేస్తున్నాము. వెరిఫైయింగ్ ద యాంగిల్ బిట్వీన్ PR అండ్ QR. సో హియర్ లుక్ ఎట్ హియర్ ఇట్ ఈస్ 90 degrees nana. Here it is 90 degrees. Therefore here PQR is the required triangle and length of PQ is taken as 5 centimeters. Okay, here it is a construction. Once again చూడండి నాన్న మరొకసారి చూడండి. సో కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, ఫాస్ట్గా మీకు నిర్మాణాన్ని కొంచెం అతి వేగంగా చూపిస్తున్నాను. పటాన్ని చూడటమే కాదు, వైల్ కన్స్ట్రక్టింగ్ డయాగ్రామ్ మీరు వీడియో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ 4 centimeters నాన్న, దట్ ఈస్ టేకెన్ యాజ్ PR. స్కేలు సహాయంతో PR ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్ల రేఖాఖండం గీసాము. నెక్స్ట్ డ్రా ఏ రే హూజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఎట్ ద పాయింట్ క్యాపిటల్ R. R వద్ద 90 డిగ్రీల కిరణం గీసాను. నెక్స్ట్ నాన్న యూజింగ్ compass by taking center as P with radius 5 centimeters cut an arc. These two are intersecting at the point Q. Next joining PQ we get the required triangle. తెలుగు మీడియం వారు ఒకసారి చూడండి, తెలుగు మీడియం వాళ్ళు కూడా. సో నిర్మాణ క్రమంలో మరొకసారి ఫస్ట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ PR is equal 4 centimeters. PR is equal 4 సెంటీమీటర్ల రేఖాఖండం నిర్మించండి. తర్వాత R వద్ద కోణమానిని సహాయంతో 90 డిగ్రీల కిరణాన్ని పొడిగిస్తున్నాను. Pను కేంద్రంగా చేసి 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీశాను. ఈ రెండు చాపరేఖలు Q బిందువు వద్ద ఖండించుకున్నవి. PQలను కలుపగా ఇచ్చిన కొలతగల లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఓకే, హియర్ ఇట్ ఈస్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ అనేది ట్రయాంగిల్ నాన్న. ఇంకొకటి థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చూడండి, లుక్ ఎట్ హియర్ 9.5. Here it is the first problem. So wait 9.4 last problem nana. Here it is the second problem. I think it's over. First problem nana. 9.4 first problem. Look at here. Extremely sorry. Now here it is problem number 5. 9.5 exercise first problem nana. Second problem చూడండి. Construct a triangle ABC in which AB is equal to 4.5 centimeters, angle B is equal to 60 degrees and
లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్. చూడండి ఒక త్రిభుజం ఏబీసీలో ఏబీ పొడవు 4.5 సెంటీమీటర్లు గాను, ఏసీ పొడవు 4.5 సెంటీమీటర్లు గాను మరియు బి వద్ద కోణము 60 డిగ్రీలుగా ఇవ్వబడింది. రెండు భుజములు మరియు ఒక కోణం ఇవ్వబడినప్పుడు త్రిభుజంను ఏ విధంగా నిర్మించాలో నేర్చుకుందాం. హియర్ టూ సైడ్స్ అండ్ యాంగిల్ ఈజ్ గివెన్ నానా, టూ సైడ్స్ అండ్ యాంగిల్ ఈజ్ గివెన్. సీ ద రఫ్ డయాగ్రామ్. ఒక చిత్తుపటాన్ని మీరు గమనించినట్లయితే ఏబీసీ త్రిభుజంలో భూభుజం పొడవు 4.5 సెంటీమీటర్లు గాను, భూమి వద్ద ఏర్పడే ఒక కోణం 60 డిగ్రీలు, బేస్ యాంగిల్ ఈజ్ గివెన్ 60 degrees, అనదర్ సైడ్ విచ్ ఈస్ గివెన్ యాజ్ 4.5 సెంటీమీటర్స్ నానా. సో వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్. చూడండి నాన్న, త్రిభుజం నిర్మిస్తున్నాం మనం. హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సో లుక్ ఎట్ హియర్. సో constructing a triangle. These three independent measurements are given. First, draw a line segment AB is equal to 4.5 centimeters. A and B. The distance between these 2 points is 4.5 centimeters. Scale సహాయంతో AB is equal to 4.5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నిర్మించాము. నెక్స్ట్ నాన్న, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ AB is equal to 4.5 సెంటీమీటర్స్. స్కేల్ సాయంతో 4.5 సెంటీమీటర్ రేఖాఖండం నిర్మించిన తర్వాత యాంగిల్ B is given 60 degrees నాన్న. మెజరింగ్ యాంగిల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ బి వద్ద కోణాన్ని. సో వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద లొకేషన్ ఆఫ్ 60 degrees. సో 60 డిగ్రీల కోణము ఎక్కడ ఏర్పడుతుందో దాని స్థానాన్ని గుర్తిస్తున్నాము. హియర్ ద ప్రొట్రాక్టర్ ఈజ్ కెప్ట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ బి వద్ద కోణమానిని ఉంచినట్లయితే, సో హియర్ ఫ్రమ్ విచ్ సైడ్ వీ హ్యావ్ టు కౌంట్ ద యాంగిల్. ఎక్కడి నుండి మనం ఏ వైపు నుండి కోణాన్ని మనం లెక్కించాలి? ఏ వైపు నుండి లెక్కించాలా? రెండవ భాగం ఇటువైపు నుంచి లెక్కించాలా? విద్యార్థులు ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా గమనించండి నాన్న. హియర్ ఇట్ ఈస్ ద ఏబి, సెంటర్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్ విచ్ ఈస్ టేకెన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ బి. కోణమానిని యొక్క కేంద్రాన్ని బి వద్ద ఉంచినప్పుడు రెండవ చివరి బిందువు ఏ వైపు ఉంది. హియర్ సెకండ్ ఎండ్ పాయింట్ ఈజ్ టువర్డ్స్ ఏ. సెకండ్ ఎండ్ పాయింట్ ఈజ్ ఏ. కౌంటింగ్ ఫ్రమ్ టువర్డ్స్ ఏ వైపు నుండి రెండవ చివరి బిందువు ఏదైతే ఉందో ఆ భాగం నుండి మనం కోణాన్ని లెక్కించాలి. హియర్ మెజరింగ్ యాంగిల్ ఫ్రమ్ టువర్డ్స్ సైడ్ ఆఫ్ ఏ. చూడండి, సో 60 డిగ్రీల భాగాన్ని గుర్తిస్తున్నాను. హియర్ 60 degrees the point. So using scale, joining these points. So draw a ray whose angle is equal to 60 degrees at the B. చూడండి నాన్న, కోణమానిని తోటి 60 డిగ్రీలు గుర్తించాక కోణమానిని సహాయంతో 60 డిగ్రీలు కలిగినటువంటి ఒక కిరణాన్ని నేను పొడిగించడం జరిగింది. నెక్స్ట్, లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ ఏసీ ఈజ్ గివెన్ 4.5 సెంటీమీటర్స్. మూడవ భుజం పొడవు ఏ నుండి సి వరకు 4.5 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. సెట్ ద కంపాస్ విడ్త్ టు 4.5 సెంటీమీటర్స్. సో వృత్తలేఖిని పైన 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకొని వృత్తలేఖిని సహాయంతో ఏను కేంద్రంగా చేసి 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో, చూడండి, ఏను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మునుపటి కిరణాన్ని ఖండించే విధంగా ఒక చాపరేఖను గీస్తున్నాను. by using compass, by taking center as A with the help of radius 4.5 centimeters, cut an arc. చూడండి నాన్న, ఒక చాపరేఖను గీస్తున్నాను. హియర్ దీస్ టూ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ క్యాపిటల్ సి. ఈ రెండు సి బిందువు వద్ద ఖండించుకుంటే జాయినింగ్ దీస్ 2 points వి గెట్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఏసీ బిందువులను కలపగా మనకి ఇవ్వబడిన కొలతగల త్రిభుజం ఏర్పడింది. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కూడా అదే రాస్తున్నారు నాన్న. హియర్ లెంత్ ఆఫ్ దీస్ టూ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ సి, జాయినింగ్ ఏసీ వి గెట్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఏసీలను కలుపగా మనకి ఇవ్వబడినటువంటి కొలతలు గల ఏబిసి త్రిభుజం ఏర్పడింది. సో ఓకే, హియర్ సో విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ దిస్ వన్ ఈజ్. ఈ ఏర్పడినటువంటి త్రిభుజము ఏ రకమైన త్రిభుజము ఒకసారి మనం చూద్దాం. సో ఇది మనకి ఇంతవరకు చాలుగానా. ఈ రెండు భుజములు ఇది సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. లుక్ ఎట్ హియర్ వన్స్ అగైన్ చూడండి నాన్న. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా నేను కొంచెం వీడియోని ఒకసారి తెలుగులో ఒకసారి ఇంగ్లీష్లో నేను ఈ నిర్మాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లుక్ ఎట్ హియర్, కన్స్ట్రక్ట్ ఏ ఫాలోయింగ్ ట్రయాంగిల్.
డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబీ ఈజ్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్. స్కేలు సహాయంతో 4.5 సెంటీమీటర్ల రేఖాఖండం గీశారు నాన్న. గీసిన తర్వాత బి వద్ద 60 డిగ్రీల కిరణాన్ని గుర్తించవలసి ఉంటుంది. సో యూజింగ్ ప్రొట్రాక్టర్ డ్రా ఏ రే హూస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఎట్ ద పాయింట్ ఆఫ్ బి. బి వద్ద 60 డిగ్రీలు కలిగినటువంటి ఒక కిరణాన్ని పొడిగించడం జరిగింది. బి వద్ద 60 డిగ్రీలు. హియర్ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees నానా. హియర్ ఇట్ ఈస్ ద రే అండ్ లెంత్ ఆఫ్ థాట్ సైడ్ ఏసీ ఈజ్ ఈక్వల్ 4.5. బై టేకింగ్ సెంటర్ యాజ్ ఏ with 4.5 centimeters, draw an arc. These two are intersecting at the point C. వృత్తలేఖిని సహాయంతో 4.5 సెంటీమీటర్ల చాపరేఖను గీసినప్పుడు ఈ రెండు సి వద్ద ఖండించుకున్నవి ఏసీలను కలుపగా ఇచ్చిన కొలత గల త్రిభుజము ఏర్పడినది. ఓకేనా? సో సో ఇట్స్ వన్స్ ఓకే నెక్స్ట్ లెటర్ డిస్కస్ అబౌట్ ద అనదర్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చూడండి నాన్న మనం. సో లెటర్ డిస్కస్ అనదర్ ప్రాబ్లం. Here 9.5 exercise we are going to discuss about the third problem nana. Third problem, first it is I think 9.5 4 centimeters 50 and 4.5. Here it is over nana. So third problem, second problem ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. Here it is over I think. సో ఇది అయిపోయింది నాన్న. ఒక చిన్న పొరపాటు జరిగింది. వెయిట్. ఫస్ట్ 9.5 ఫస్ట్ ప్రాబ్లం నాన్న. 9.5 ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. 9.5 సెకండ్ ప్రాబ్లం. లుక్ ఇట్ హియర్. ఓకే సో 9.4లో మరొక ప్రాబ్లం మిగిలి ఉంది చూడండి. 7th class మ్యాథ్స్ టాపిక్. Construct a triangle. Look it here nana. Look it here. Construct a triangle whose measurements are given as xyz. In a triangle xyz which an angle y is equal to 90 degrees and the remaining two sides except the diagonal are given 5 centimeters each. చూడండి నాన్న, ఒక త్రిభుజము XYZ లో y వద్ద ఏర్పడిన కోణము 90 డిగ్రీలు గాను కర్ణము మినహా మిగిలిన రెండు భుజముల పొడవులు 5 సెంటీమీటర్లుగా ఉన్నప్పుడు త్రిభుజమును నిర్మించవలసి ఉంది. సో హియర్ లుక్ ఎట్ హియర్. xy is equal to 5 centimeters and yz is also 5 centimeters. Angle between these two sides is given y is equal to 90. ఒక త్రిభుజము నందు XY పొడవు 5 సెంటీమీటర్లు గాను YZ పొడవు 5 సెంటీమీటర్లు గాను మరియు y విలువ 90 డిగ్రీలుగా మనకి ఇవ్వటం జరిగింది. ఈ త్రిభుజంను నిర్మించే ముందు వీటికి సంబంధించినటువంటి ఒక చిత్తుపటాన్ని మనం చూద్దాం. సో డిస్కసింగ్ అబౌట్ ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ద ట్రయాంగిల్ XYZ. హియర్ ఇట్ ఈస్ XYZ నానా. సో the base is taken as 5 centimeters. ఒక భుజం పొడవు 5 సెంటీమీటర్లు. Here except the diagonal, except the hypotenuse, remaining two sides are given. కర్ణమును మినహాయించి, కర్ణము కాకుండా, diagonal కాకుండా నాన్న remaining two sides are given. So here, so base is taken xy is equal to 5 సెంటీమీటర్లు మరియు angle at y is equal to 90 degrees and the remaining side, this side is taken as height. Base ఏమో 5 centimeters, height 5 centimeters, angle between these two sides is 90 is taken. ఓకే, ఇది త్రిభుజాన్ని నిర్మిద్దాం. ఒకసారి చూడండి మీరు. ఈ త్రిభుజం నిర్మించేప్పుడు ఏ విధంగా నిర్మాణం మనం పాటించాల్సి ఉంటుంది, ఏ నియమం ప్రకారం, ఏ క్రమంలో మనం ఈ త్రిభుజాన్ని నిర్మిస్తున్నామో చూడండి. సో హియర్ లెన్స్ ఆఫ్ 3 మెజర్మెంట్స్, ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ గివెన్. త్రిభుజం యొక్క 3 స్వతంత్ర కొలతలు మనకి ఇవ్వడం జరిగింది. ఈ త్రిభుజం 3 స్వతంత్ర కొలతల్లో 2 భుజంలో ఒక కోణం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ XY ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్. స్కేలు సహాయంతో XY ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీస్తున్నాను. హియర్ సో X ఈజ్ ఏ పాయింట్. లుక్ ఇట్ హియర్ నానా. X ఈజ్ ఏ పాయింట్ అండ్
y is at the distance of 5 units from x and y. The distance between these 2 points is 5 centimeters. xy రెండు బిందువుల మధ్య దూరము 5 సెంటీమీటర్లు ఉండేలా నేను ఒక రేఖాఖండాన్ని నిర్మించాను. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నానా. సెకండ్ స్టెప్, angle y is given 90 degrees. First we have to identify the position of 90 degrees at the point y. y వద్ద 90 డిగ్రీల స్థానాన్ని గుర్తించవలసి ఉంది. Here the protractor which is arranged at the point of capital Y. y వద్ద కోణమానిని ఉంచినట్లయితే ఫ్రమ్ విచ్ సైడ్ వీ హ్యావ్ టు కౌంట్ ద యాంగిల్, ఎటువైపు నుండి మనం కోణాన్ని లెక్కించాలి అనుకుంటే హియర్ y ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ద ఎండ్ పాయింట్, సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఈజ్ x. ఈ రేఖాఖండం యొక్క రెండవ చివరి బిందువు x కాబట్టి x వైపు నుండి కోణాన్ని లెక్కించవలసి ఉంటుంది. హియర్ ద యాంగిల్ ఈజ్ మెజర్డ్ towards the side of x. Here it is 90 degrees nana. Mark a point on 90 degree. చూడండి 90 డిగ్రీలు కలిగినటువంటి స్థానం వద్ద ఒక స్థానాన్ని గుర్తించి, సో extending a ray whose angle is equal to 90 degrees at the point of y. y వద్ద 90 డిగ్రీలు కలిగినటువంటి ఒక కిరణాన్ని గీశాను. నెక్స్ట్ నానా, లెంత్ ఆఫ్ థాట్ సైడ్ yz is given 5 centimeters. Set the compass width to 5 centimeters and draw an arc 5 centimeters away from point capital X. చూడండి నాన్న, వృత్తలేఖిని సహాయంతో వైను కేంద్రంగా చేసి 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను, మునుపటి కిరణాన్ని ఖండించే విధంగా చాపరేఖను గీస్తున్నాను. by using compass, by taking center as y with radius 5 centimeters, cut an arc. చూడండి, ఒక చాపరేఖను గీశాను. మేక్ షూర్ దట్ దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ వన్ పాయింట్. ఈ కిరణము మరియు చాపరేఖ ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఈ ఖండన బిందువు, దిస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ z నానా. యూజింగ్ రూలర్ జాయినింగ్ దీస్ టూ వెటిసెస్, స్కేలు సహాయంతో ఈ x, z శీర్షములను కలిపినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి త్రిభుజము ఏర్పడింది. సో మెజరింగ్ అన్ యాంగిల్, చూడండి నాన్న, ఇక్కడ కోణాన్ని కొలుస్తున్నాను చూడండి. వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ xy అండ్ yz? xy yzల మధ్య కోణము 90 డిగ్రీలుగా ఇవ్వటం జరిగింది. సో హియర్ ఇక్కడ ఈ రకంగా మనం త్రిభుజాన్ని నిర్మించగలిగినాము. These two will intersect at the point z. Here it is the yz. Length of yz is also 5 centimeters nana. ఇది కూడా 5 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. సో హియర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ట్రయాంగిల్. xy is equal to 5 centimeters, yz is equal to 5 centimeters, యాంగిల్ y is equal to 90 degrees. మరొకసారి చూడండి. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కానీ నిర్మాణము కానీ గమనించండి. క్లాస్ వీడియో నేను ఫాస్ట్గా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గమనించండి నాన్న, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో హౌ ఐ am going to construct a bow triangle. So first xy is taken as 5 centimeters nana. Draw a line segment xy is equal to 5 centimeters and angle y is equal to 90 degrees and yz is equal to 5 centimeters. Here the length of hypotenuse is not taken. కర్ణము పొడవు మనం తీసుకోలేదు. Draw a line segment xy is equal to 5 centimeters. Here this is the line segment nana. xy is the line segment. xy అనేది ఇది 5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని తీసుకున్నాము. Here it is the first step. So draw a line segment xy equal to 5 centimeters. Next, so identifying the location of 90 degrees at the point y వద్ద 90 డిగ్రీల కిరణాన్ని గీస్తున్నాను. 90 డిగ్రీల స్థానాన్ని. Here protractor is arranged at the point of y. Here it is a 90 degrees position. So with the help of ruler joining these 2 points, draw a ray whose angle is equal to y 90 degrees at the point y వద్ద 90 డిగ్రీల కిరణం గీసాము. y నుండి z వరకు 5 సెంటీమీటర్లు కాబట్టి using compass with radius 5 centimeters, by taking center as y, draw an arc of 5 centimeters. y ను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో 5 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి చాపరేఖను గీస్తే these two will intersecting at the point of z. So here it is intersecting point is taken as z using ruler joining xy బిందువులను కలపగా మనకి ఇవ్వబడినటువంటి లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. సో see the angle between these two. Here it is 90 degrees nana. Here it is 90. Okay, so this is the required triangle. Okay,
ఇట్స్ ఎ ఫర్ ది సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసి మీకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ నైస్ డే.